మాటా కన్వెన్షన్ లో ఉన్నాం. మాటా కన్వెన్షన్ కన్వీనర్ శ్రీధర్ గూడాల గారు నాతో పాటు ఉన్నారు. సో మనందరికీ తెలుసు రాజ్యంలో రాజు తర్వాత మంత్రిదే ప్రధాన స్థానం. సో కానీ ఒక కన్వెన్షన్ కి గురించి చెప్పాలంటే కన్వెన్షన్ లో కన్వీనర్దే ప్రధాన స్థానం అని చెప్పుకోవాలి. ఆయనది కీ రోల్. సో వారి అంత కోఆర్డినేషన్ తోటే ఈ కన్వెన్షన్ సక్సెస్ అవుతుంది. సో అంత సక్సెస్ఫుల్ గా వారు ఈ కన్వెన్షన్ నిర్వహించారు అంటే సో మాటా కన్వీనర్ రాత్రింబవళ్ళు కొన్ని నెలల నుంచి అందరితో కోఆర్డినేట్ చేస్తూ కష్టపడుతూ శ్రీధర్ గూడాల గారు ఈ కన్వెన్షన్ ఇంత గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడే సీతారాములు వారి కళ్యాణం పూర్తయిందండి, 2వ రోజు కార్యక్రమాలలో భాగంగా. సో మనం వారితో మాట్లాడదాం. సో ఈ కన్వెన్షన్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేశారు. సో ఆ తర్వాత వారి ఫీలింగ్ ఎలా ఉంది? అఫ్ కోర్స్ వాళ్ళ శ్రమ ఏ విధంగానో కొన్ని నెలల నుంచి పడుతూ ఉన్నారు. సో కానీ సక్సెస్ అయిన తర్వాత వచ్చే ఫీలింగ్ వేరు. సో ఆ మూమెంట్స్ ని వారు మనతో పాటు షేర్ చేసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది శ్రీధర్ గారు? గ్రాండ్ సక్సెస్ బ్యాంక్వెట్ అండ్ సీతారాముల వారి కళ్యాణం అండ్ రాముల వారి బ్లెస్సింగ్స్ పొందారు ఇప్పుడే. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఏ విధంగా మన అందరూ ప్రతి ఒక్క కమిటీ దాదాపు 40 కమిటీలకు పైగా ఏదైతే 6 నెలలకు పైగా ఏదైతే శ్రమ చూసినారో వాటికి కంప్లీట్ ఫలితం మనకు దక్కింది. నిన్న చూసినారు బిగ్ బ్యాంగ్ ఆల్రెడీ రామ్ మిరియాల షో ఇస్ అ వెరీ బిగ్ హిట్ and banquet you have seen is full of people and whatever we planned we executed thoroughly and ee roju భద్రాచల మన దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు పట్టాభిషేకం జరగడం అనేది అది పెన్సిల్వేనియా నగరంలో మొట్టమొదటిసారి జరగడం అనేది ఎంతో సంతృప్తినిచ్చింది. మీరు ఇది ఎందుకంటే 4 ప్రధాన పట్టణాల్లో కళ్యాణాన్ని పూర్తి చేసుకొని అది ఇక్కడ 5th వన్ మనం పట్టాభిషేకం చేయడం అనేది ఇది ఒక మరుపురాని అనుభూతి. మీరు చూడబోతున్నారు ఇప్పుడు జరగబోయే లోకల్ టాలెంట్ ప్రోగ్రామ్స్ కానీ డిఎస్పీ రాక్ ద షో. I'm pretty sure ప్రతి ఒక్కరికి this gonna be the best entertaining and best hospitality and best food convention గా ఉండబోతా ఉంది. ఇప్పటికైనా అవకాశం ఉంది మీరు కుటుంబ సమేతంగా డిఎస్పీ షోను చూడడానికి. ప్లీజ్ విచ్చేయండి అండ్ మీరు డెఫినెట్గా పూర్తి సంతృప్తితో మీరు తిరిగి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. మహా టీవీ ప్రేక్షకులందరికీ ఇదే ఆహ్వానం అండి. సో మీ పేరేంటండి? అమరేశ్వరి గారు కొన్ని నెలలుగా మాటా కన్వెన్షన్ లోనే ఆయన మునిగి తేలుతున్నారు ఏ విధంగా సక్సెస్ చేయాలి అని. నాకు తెలిసి ఫ్యామిలీ టైం చాలా లీస్ట్ ఇచ్చి ఉంటారు. సో మీరు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకొని ఆయన్ని ముందుకు నడిపించారు? సో మీకు కూడా ఫస్ట్ మీకే కంగ్రాచులేట్ చేయాలి. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ కన్వెన్షన్ ని చూసిన తర్వాత? యా డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇది లాట్ ఆఫ్ మంత్స్ ఎఫర్ట్ అండ్ 40+ టీమ్స్. సో లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ యా ఫ్యామిలీ టైం అస్సలు లేదు. But that was expected, right? So that was a mindset and already cheppesna na June 22nd varaku nanu odlese ani cheppi. So and but I was there to just support to do whatever, right? Anta but ippudu choostunte vallu chesina planning and effort nidra lekunda food lekunda and especially in the US, right? Regular jobs cheskuntu idi cheyadam it's not easy. So but I'm very happy. Thoroughly enjoyed every moment and yeah actually wishing all more success for him and his team actually. Thank you. మీరేం చెప్తారు? సో ఇంత సక్సెస్ అయిపోయింది. సో టీమ్ అంత సపోర్ట్ తోటే మీరు ఇక్కడ దాకా రాగలిగారు, ఇంత సక్సెస్ చేయగలిగారు. సో ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీ వర్డ్స్ అబౌట్ యువర్ టీమ్ సో ఏం చెప్తారు? ఇది ఒక మంచి అవకాశం అండి. ఎంతో ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అన్ని అడ్డంకులను ఇప్పుడున్న పరిస్థితులన్నింటినీ అధిగమిస్తూ ఒక సక్సెస్ఫుల్ గ్రేట్ కన్వెన్షన్ గా తీర్చిదిద్దడం అనేది ఇది మాటా ఇచ్చినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశము. మీరు మాటా ప్రతి ఒక్కరికి పేరున వాళ్ళ మాటా ఫ్యామిలీకి తర్వాత కమిటీలలో పనిచేసినటువంటి 700లకు పైగా ఎంతో శ్రమ ఉంది దీని వెనకాల. అండ్ నా వైఫ్ ఆల్రెడీ చెప్పినారు. సో ఇది అన్నిటికీ తనకు కూడా లాట్ క్రెడిట్ గోస్ టు ద ఫస్ట్ వన్. అండ్ అందరికీ పేరున నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీరు డెఫినెట్గా ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ గా ఉండబోతా ఉంది. మీరు ఇప్పటికి కూడా త్వరగా ఎంజాయ్ చేయండి అండ్ ప్లీజ్ డూ కమ్ అండ్ లెట్స్ రాక్ డిఎస్వి షో. రైట్, చూసారు కదండి, చాలా హ్యాపీగా ఉన్నారు. మొత్తానికి కన్వెన్షన్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అన్న ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ షో ఉంది. సో దాని తర్వాత ఇంకా ఎనర్జెటిక్ అవ్వబోతున్నారు అందరూ. కాకపోతే ఇదంతా నా ఒక్కడి వల్లే కాదు, సో మా టీం సపోర్ట్ తోటే నేను ఇది సాధించగలిగాను అని మహా న్యూస్ త్రూ ఆయన టీం అందరికీ కూడా సో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.